హలో ఫ్రెండ్స్, నేను మీ చైనా పిల్లగాడు చైనా నుంచి. చైనాలో స్నో పడుతుంది, అంటే మంచు కురుస్తుంది. ఇక్కడ టెంపరేచరు -10. -10లో స్నో మంచిగా అది వర్షం వచ్చినట్టు పడుతుంది అన్నమాట, మంచు ఆకాశం నుంచి. దాంతో ఇప్పుడు చైనాలో ఉన్న వాళ్ళకి ఇది కామన్. వాళ్ళకి బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇట్లా చూస్తున్నారు కదా, మంచుతో పట్టుకొని కొట్టుకుంటారు, ఆడుకుంటారు. ఇదే విధంగా చైనా వాళ్ళు కూడా చేస్తారు. చైనా వాళ్ళు మస్తు గేమ్, వెరైటీగా గేమ్లు అయితే ఆడతారు. ఎక్కడ పడితే అక్కడ మంచు కనిపిస్తుంది మనకి. రోడ్ల మీద పోవడానికైతే వీలుండదు. రోడ్ల మీద వాళ్ళు డోజర్స్ తోటి మంచు క్లీన్ చేస్తారు. క్లీన్ చేసినప్పుడు వెహికల్స్ వెళ్తాయి. ఇది -10, -15, మైనస్ అట్లా ఉంటుంది టెంపరేచరు. స్నో పడుతుంటుంది, వెరైటీగా అనిపిస్తుంది. అదొక మంచి ఎక్స్పీరియన్స్. ఇది నాకు అనిపించింది ఏంటంటే, ఈ స్నో పడేటప్పుడు ఒక మంచి హాట్ టీ, గరం టీ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ టీ దొరకదు. అదొకటి చాలా అనిపిస్తుంది. ఇది స్నో పడ్డప్పుడల్లా అనిపిస్తుంది, మంచి టీ తాగితే, వేడి టీ తాగితే బాగుండు అనిపిస్తుంది. కానీ టీ తాగరు వీళ్ళు, టీ దొరకదు. ఇక ఇండియన్ హోటల్ పోయి తాగుదామంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అందుకని నేను పోలేదు, తాగలేదు. ఈ మంచు పడుతుంటే చాలామంది చాలా ఎంజాయ్ చేస్తారు. అది చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఆ ఎక్స్పీరియన్స్ అంతా. కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, కొన్ని చెప్పలేము. కానీ ఇది నాకు అట్లా అయితే అనిపించింది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా చేస్తుంటే వాళ్ళు వీడియో తీసి అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇది ఇట్లా పడుతుంది అన్నమాట, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. స్నో కొట్టుకుంటారు, దాంతో వెరైటీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మనము ఎట్లా ఉంటుందంటే, చేతులు బయట పెట్టినాం అనుకోండి, గ్లౌజ్ లేకుండా, మొత్తం అది ఇదైపోతుంది. ఒక గ్లాస్ వాటర్ ఇట్లా బయట పడబోసామనుకోండి, ఐస్ అయిపోతుంది. రూమ్లో కూడా హీటర్ వేసుకొని ఉండాలి. హీటర్ అంటే మనకి వేడి గాలి వచ్చే దాంట్లో ఉండాలి, లేకపోతే నార్మల్గా అయితే ఉండలేము. అట్లా అనమాట. బయటికి వెళ్తే చాలా కష్టం. రూమ్లో ఉంటే ఏం కాదు, రూమ్లో ఉంటే మనము చిన్న లాగేసుకొని బనీన్ మీద అయితే ఉండొచ్చు. కానీ బయటికి వెళ్తేనే 4-5 డ్రెస్సులు వేసుకోవాలి అట్లా. లేకపోతే ఆ టెంపరేచర్లో చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది ఏముంది, బయటికి వెళ్తే చాలా అది టెంపరేచర్ ఎట్లా ఉండాలో అనిపిస్తుంది. ఇది ఇట్లా ఉంటుంది చైనాలో. ఇది చైనా వాళ్ళు కూడా ఆడుకుంటారు, అది కూడా చూపించడానికి చేసే ప్రయత్నం అయితే మనలో ఒక వీడియోలు అయితే చేస్తాను. ఇది ఫారెన్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసే వాళ్ళైతే నైస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. నాకు కూడా మంచిగా అనిపించింది. కానీ అక్కడ ఉండడమే, ఆ వెదర్లో, ఆ చల్లని వాతావరణంలో ఉండటమే వెరైటీగా అనిపిస్తుంది. ఏంద్రనాయన జీవితం అనిపిస్తుంది, కానీ ఉండాలి. ఏం చేయాలి మరి, ఇండియాలో ఉద్యోగాలు లేకపోతే ఇక్కడికి వచ్చన్నా ఏదైనా చేసుకోవాలి కదా. అట్లా అనిపించింది అనమాట నాకు. ఈ రోడ్లు చూసినారు కదా, రోడ్లు మొత్తము ఇది వెహికల్ వెళ్ళడం వల్ల అది మంచు మొత్తము ఇట్లా దగ్గరికి అయ్యి వెరైటీగా అనిపిస్తుంది. అది నీట్గా అయితే ఉండదు. వాళ్ళు డోజర్స్ తోటి క్లీన్ చేస్తారు, ట్రక్కులలో తీసుకెళ్ళి ఒక దగ్గర పోస్తారు. అది అట్లే ఉంటుంది. ఇక చెరువు లాంటిది అంటాం కదా, చెరువు లాంటి దాంట్లో పోస్తారు. ఈ ట్రక్కులు ఐస్ తీసుకెళ్ళి అది అట్లే ఉంటుంది. నెల రోజులు అట్లే ఉంటుంది, గడ్డగట్టిపోతుంది అది. ఇక కొన్ని ఏరియాల్లో అయితే, ఇప్పుడు ట్రక్కులు వెళ్ళని ఏరియాలలో అయితే దాని మీద నడవటం వల్ల ఏమవుతుంది, ఐస్ గడ్డగట్టిపోయి చాలా ఒక ఐస్ క్రిస్టల్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. అట్లా ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. మీరు కూడా ఎప్పుడన్నా అవకాశం ఉంటే స్నో చూడడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇట్లు మీ చైనా పిల్లగాడు చైనా నుంచి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ.